చేస్తున్నానని. ఆ తర్వాత ఏదైతే శ్రీరామనవమి పాటకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆ డ్రెస్ విషయంలో అన్నారు కదా, ఒకసారి ఆ పాట, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా మీరేం పాడారో తెలుసు మళ్ళొకసారి వినిపిద్దాం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఆ తర్వాత మీరు ఏమేమి మూవీ సాంగ్స్ పాడారు? నేను చిన్నప్పుడు సంగీతం శ్రీనివాస్ గారికి వెల్కమ్ ఒబామా అనే మూవీలో పాడాను. సో ఐ ఆమ్ ఏ హీరో అన్న పాట, దానికి నాకు మిర్చి మ్యూజిక్ అవార్డు కూడా వచ్చింది, అప్కమింగ్ ఫీమేల్, బెస్ట్ అప్కమింగ్ ఫీమేల్ అని. సో దాని తర్వాత మహానటిలో వీటిలో బ్యాకింగ్ వోకల్స్ పాడాను, మహానటి బ్రో మూవీ కూడా పాడాను. సో ఇంకా సోలో ఏంటంటే మా నాన్న సూపర్ హీరో మన సుధీర్ బాబు గారిది వచ్చింది, దానిలో సోలో సాంగ్ పాడాను. ఇప్పుడు మీరు మొదటి నుంచి చూద్దాం, సంగీతం శ్రీనివాస్ గారు ఉందో ఆ సినిమాలో మీరు పాడింది చిన్నపిల్ల క్యారెక్టర్, చిన్న పాట ఒకసారి మళ్ళీ అది. I am a hero, నా ముందర అందరు జీరో, బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో. ఈ పాట పాడాను. అంటే అది వాయిస్ మారిపోయింది, అప్పుడు చిన్నప్పుడు పాడింది. ఆ తర్వాత సాంగ్ ఏంటి? దాని తర్వాత ఇప్పుడు మా నాన్న సూపర్ హీరోలో ఏమిటో ఈ ప్రేమ అనే పాట పాడాను సుధీర్ బాబు గారికి. మొన్న ఒక 5 months 6 months అయినట్టు మూవీ వచ్చి. ఒకసారి ఆ పాట. మనసా నీ కోసం నాలోనే నింతగా వేచేను తెలుసా మరి, కదిలే నా కాలం నువ్వంటూ లేకుండానే ముందుకే, ఏమిటో ఈ ప్రేమ ఏమాత్రం అర్థం కాకున్నది, ఏదేమైనా సరే నువ్వుంటే నాతో అంతే చాలన్నది. ఓకే, ఇన్ని పాటలు పాడారు కదా, చిన్నప్పటి నుంచే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి ఉన్నాయి, మరి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మరి ఎందుకు మీరు డిసప్పారు? అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను ఎవరు తీసుకోరేమో, నేను అంత పెద్దవాళ్ళని కాదు అని ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? మరి బికాస్ ఎందుకంటే ఇవన్నీ ఎట్లా వచ్చాయి అవకాశాలు? ఇవి నాకు సింగర్ టు సింగర్ అలా రిఫరెన్స్ చేయడం వల్ల వచ్చింది. ఇంకొకటి ఏంటంటే శ్వేతా మోహన్ గారు జడ్జ్ సూపర్ సింగర్ లో, ఆవిడ ఒక మంచి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా పిలిచి నాతో సోలో పాడించారు రీసెంట్ గా తమిళ్ మూవీకి. సో ఇమాన్ సార్ చాలా ఫేమస్ తమిళనాడులో, తెలుగులో చిన్నారి తల్లి సాంగ్ చేశారు. సో ఆయనే పిలిచి ఆయనే కాల్ చేసి మాట్లాడి సాంగ్ చేశారు నాతో తమిళ్లో. సో అలా ఛాన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు. బట్ ఈ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర బ్యాచెస్ చేరిపోయారు అనమాట. సో వాళ్ళే పాడుకుంటున్నారు కానీ బయట వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదు. నేను పాడాను, ఒక పెద్ద మూవీకి పాడాను, పెద్ద ఇక్కడ తెలుగులో పాడాను. బట్ అన్ని 10 days కష్టపడి పాడాను. ఆడియో లాంచ్ టైంకి నీకు స్టేజ్ అపియరెన్స్ లేదు, సో యూ కాంట్ కమ్, మేము నేను క్యాన్సిల్ చేసాం అని చెప్పారు. అంటే స్టేజ్ అపియరెన్స్ ఏంటి అంటే మరి వాళ్ళకి ఎలాగ అనిపించాలి, స్టేజ్ పైన అదేంటి మీ వాయిస్ కదా కావాల్సింది ఏమో. సో ఇలా కూడా చాలా చోట్ల జరిగింది ఇలానే. అట్లాగే తమిళ్లో ఏం పాడారు మీరు? ఇంకా రిలీజ్ అవ్వలేదు, నిరమ్ అనే మూవీకి పాడాను. రిలీజ్ అవ్వలేదు కదా, పాడలేదు. అంటే సాంగ్ బయటకు రాలేదు. సో ఐ కాంట్ రివీల్, బట్ మంచి సాంగ్, ఇట్స్ ఎ టైటిల్ ట్రాక్. కాదు, ఇన్ని తమిళ్ చేశారు, తెలుగు ఇన్ని చేశారు, ఏంటి అక్కడ ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు, ఇక్కడే ఎందుకు? ఎందుకంటే ఇంత కెరీర్ని ఎందుకు పొడగొట్టుకోవాలనుకుంటున్నారు మీరు? ఈ కెరీర్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాను, ఏదైనా సరే అని మాట్లాడుతున్నారు కదా, దేనికి అది? యాజ్ ఐవ్ సెడ్ తమిళ్లో అట్లా పాడాను, అక్కడ ఎలాంటి ఇంత ఇబ్బంది అయితే రాలేదు. బాడీ షేమింగ్ చేయడం కానీ, జడ్జెస్ నన్ను ఇంత ఇసుక్కోవడం కానీ ఎక్కడా లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కాదు, మీరు ఇద్దరు చంద్రబోస్ గారు, కీరవాణి గారు బాగానే ఉన్నారు, సునీత గారు ఒకరే అంటున్నారు, మళ్ళీ ఇక్కడ జడ్జెస్ అంటున్నారు. అంటే ఇంజస్టిస్ అయితే చేశారు కదా అది జడ్జెస్, బికాస్ నేను ఎలిమినేట్ చేయలేరు కదా, వాళ్ళ హస్తం కూడా లేదు. అంటే దీంట్లో వీళ్ళిద్దరు, అంటే చంద్రబోస్ గారు, కీరవాణి గారు, సునీత గారి మాట విన్నారంటున్నారు. అవును, కొన్ని కామెంట్స్ లో చెప్పారు ఏకీభవిస్తున్నాం సునీత గారికి అని, అంతేగాని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పలేదు. తను చెప్పిన దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం, థ్యాంక్ యూ అని పెట్టేశారు కామెంట్స్ లో. సో అప్పుడు చాలా బాధ అనిపించింది, బికాస్ మీ ఒపీనియన్స్ మీరు చెప్పాలి కదా సార్ అనిపించింది. సో అందుకే జడ్జెస్ అంటున్నాను. సో అందరికి డౌట్ రావచ్చు, ఎందుకు వెళ్ళి ఒక చిన్న రియాలిటీ షో కోసం తినేందుకు కెరియర్ వదిలేసుకోవాలి అనిపిస్తుంది, షీ ఈజ్ అ ఫెయిలియర్ అనిపించదు చాలా మందికి.
బట్ దట్స్ నాట్ ఎందుకంటే ట్రూ. మీరు తమిళ్ చేశారు, తెలుగులో చేశారు, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, ఒక దాంట్లో విన్నర్ అయ్యి వచ్చారు. సో మీ కెరీర్ ఎందుకు పొడగొట్టుకోవడం? ఎందుకంటే అంటే అయినా కానీ పోతుంది అని ఎందుకు అనుకుంటున్నారు? బికాస్ వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళ మీద ఇలా ఏంటి పాయింట్ అవుట్ పవర్ఫుల్ ఏంటి? అంటే అంత ఫేమ్ ఉంది, ఆస్కర్ విన్నర్స్ కదా వాళ్ళంత ఫేమ్ ఉంది, అంత ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి. సో అలాంటి వాళ్ళ మీద పాయింట్ అవుట్ చేశాక భయపడతారేమో నన్ను మీకు అవకాశాలు ఇయ్యరు అని పిలవడానికి. అనుకుంటున్నారు. యా, సో భయపడతారేమో పిలవడానికి అని ఒక పాయింట్ అనిపించింది. ఇంకొకటి ఆ మెంటల్ ట్రామా వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ పాడతా తీయగల ఎస్పెషలీ ఐ డోంట్ వాంట్ ఫేస్ ఆల్ దట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ నన్ను హ్యాండిల్ చేయాలని అనిపిస్తుంది. అంతలాగా అయ్యింది దీనిలో కూడా, అంత మెంటలీ ఐ గాట్ ఎఫెక్టెడ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నేను చెప్పినట్టు రియాలిటీ షో కాకుండా బయట కూడా స్టేజ్ అపియరెన్స్ లేదు అనడం, నేను ఎంత బాగా పాడినా కూడా నన్ను వాయిస్కి మాత్రం వాడుకొని స్టేజ్ మీద మాత్రం నన్ను లేకుండా, అంటే నేను పాడినట్టు కూడా తెలియదు పక్కన బయట వాళ్ళకి. సో ఇంకా అలా చేసేటప్పుడు ఎందుకు నాకు ఈ ఫీల్డ్ అనిపించి నేను లేదు ఇంకా లేదు, మీరు ఎట్లా ఖచ్చితంగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు చాలా డిసప్పాయింట్ అవ్వద్దు, మీ కెరీర్ బాగుంటుంది అట్లేం లేదు, సో ఇది కాకపోతే ఇంకొకటి అంటే పాటలలోనే అని చెప్పి చెప్తా ఇంకో ఉన్నారు. ఆప్షన్ ఏంటంటే ఓన్గా రావచ్చు యూట్యూబ్లో చేసుకొని, బట్ దట్ టేక్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. నాకు అది కూడా లేదు.